అవునా? మీరు ఊహించని ఒక అనుకోని గెస్ట్ ని మీకు చూపిస్తా. మీరు ఎవరు కూడా అనుకోరు, నేను కూడా అనుకోలేదు ఆ గెస్ట్ ఈ టైంలో ఇక్కడికి ఉంటాడని. మీరు ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు? ఎలా ఉన్నావు? బాగున్నా గురు, బాగున్నా. చెయ్యి ఒక్కటే నొప్పిగా ఉంది, మరి చలి ఎక్కువ ఉంది కదా. అంతేగాని ప్రశాంత్ అనేవాడు వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ప్రతిసారి పొగడాలి, ప్రతిసారి ఇబ్బంది అయితే వెళ్ళాలి. మనకి కమ్యూనికేషన్ ఇంత ఉన్నప్పుడు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పోలీసులు ఎందుకు? మనం చట్టాన్ని గౌరవించాలనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి, అంతే. గౌరవిస్తాడు శివాజీ, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే చట్టం ఉంది అనంటే చట్టాన్ని గౌరవించాల్సిందే. వాటిని ఎలా దిద్దుకోవాలో కూడా ఒక 1 వీక్ లో మీరు అందరూ చూస్తారు. 1 వీక్ 10 days లో, లేదా కొత్త సంవత్సరంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని ఎలా, మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంత్, నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా, హౌస్ లో కూడా ప్రశాంత్ అనేవాడు. కన్నడలో మీకు గుర్తుంటే లూజ్ మాదా అని ఒక హీరో ఉన్నాడు, ఇట్లా సేమ్ ఇలాగే ఉంటాడు. కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు. ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నాను. ఇది అప్పుడు చెప్పాను, హౌస్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది బయటికి రావాలనేది నా కోరిక. అంతేగాని ఈ చిన్న చిన్న గొడవల్లో నేను పోయి ప్రశాంత్ని మనమే ఎవరమండి తీసుకురావడానికి? చట్టం బయటికి తీసుకొస్తుంది. చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది. ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా తల్లి జడ్జమ్మ గారు మంచిగా బ్రహ్మాండంగా తనకి బెయిల్ ఇచ్చి తనని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పారు మేడం గారు. అమ్మ మీకు నమస్కారం అమ్మ. న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది, ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది. ప్రశాంత్ బాధితుడు, నిందితుడు కూడా కాదు. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే, ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనటం అనేది, స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు. సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ప్రశాంత్ ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు. అది ఎలా సరి చేసుకోవాలో కూడా నేను నాకు చేతనైనంత తనకి అరే మియా యావర్ ఏమో తెలియదు, ఒక్కోటి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. నన్ను చూపి రావా, వచ్చా ఇది వయ్యుడు. ఎటు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి లైవ్ లో ఎత్తిపోయాడు అందరం కలిసి. ఇరుక్కుపోయాడంట. వెళ్ళిపోవచ్చు రా, ఇరుక్కుపోవద్దు. నీకు బాయ్ అన్న కట్ చేసుకున్నాం అసలు ఆయన బయట పంపించండి ఫస్ట్. అన్నా He was with me just 5 minutes back. నాకు చెప్పలేదు. నాకు తెలియదు, సగంలో వచ్చింది. మనం కొట్టుకోవద్దు, లైవ్ లో కొట్టుకోవద్దు. నాకు తెలియదు. చూసారా రీల్ ఇచ్చేయండి, నాకు రీల్ ఇచ్చేయండి అని చెప్తాను. ఎవరు? హాయ్ అండి. ఎవరు అనుకుంటున్నారు? అన్న శివాజీ అన్న బాగున్నావా అన్న? మీ ఇంట్లో ఎక్కడున్నానన్నా నేను? ఇది మీ ఇల్లు కాదన్నా, మేము శివాజీ అన్న ఇంటికి వచ్చాను.
లవ్లీ. ఓ గాడ్. ఎరా తేజ మాట్లాడు ప్రశాంత్. అమ్మా